హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులకు ఒక షాకింగ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి రైతులకు వెరిఫికేషన్స్ అయితే చేయబోతున్నారనమాట. ఈ వెరిఫికేషన్లో భాగంగా చాలామంది పేర్లను తొలగిస్తామని చెప్తుంది. ఎవరి పేర్లు తొలగిస్తారనే వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. అలానే 21వ విడతకి సంబంధించిన నిధులు ఆలస్యం అయితే కానున్నాయి. దానికి రీజన్ ఏంటి, ఏ నెలలో 21వ విడతకి సంబంధించిన నిధులు పీఎం కిసాన్వి అయితే విడుదలవుతాయి చెప్తాను. పీఎం కిసాన్ నిధులు విడుదలైన రోజునే మనకు అన్నదాత సుఖీభవ రెండో విడతకి సంబంధించిన నిధులు అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా రైతు అన్నలకి షేర్ చేయండి. అలానే కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి ఇప్పటి వరకు 20 విడతల సాయం అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాలకు అయితే జమ చేసింది. తాజాగా 21వ విడతకు సంబంధించిన నిధులు విడుదల చేయకముందు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు అయితే పంపించిందనమాట. ఇందులో భాగంగా సమాచారం ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది. సో ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, నోట్ అనేది ఇచ్చున్నారు చూడండి, ముఖ్య గమనిక అని. సో ఇందులో భాగంగా వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, సో ఈ యొక్క పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాల్లో పేర్కొన్నటువంటి మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వచ్చే కొన్ని అనుమానిత కేసులను ఆ శాఖ అయితే గుర్తించిందనమాట. వీటిలో ఉదాహరణకు వచ్చేసి, సో 1-2-2019 తర్వాత భూమి యాజమాన్యాన్ని పొందినటువంటి రైతులు ఒకరి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ప్రయోజనాలు పొందుతున్నారు అనే కేసులు అయితే ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భార్య భర్తలు ఇద్దరూ కూడా ప్రయోజనం అయితే పొందడము, వయోజన సభ్యుడు మరియు మైనర్ పొందుతున్నారని చెప్పి సమాచారాలు అయితే అందించాయన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ భౌతిక ధృవీకరణ పూర్తయ్యేంత వరకు అటువంటి కేసులను ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. సో మరిన్ని వివరాల కోసం రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈ మిత్ర చాట్ బాక్స్లో నో యువర్ స్టేటస్ నందు అర్హత స్థితిని తనిఖీ చేసుకోవాలని చెప్పి అభ్యర్థించారనమాట. సో పీఎం కిసాన్కి సంబంధించి ఇక్కడ కొన్ని కేసులు అయితే ఉన్నాయని చెప్తున్నారండి. సో ఎగ్జాంపుల్కి ఇంట్లో ఒకరికే కదా ఈ యొక్క పీఎం కిసాన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ భార్యకు భర్తకి ఇద్దరికి రావడం, దీంతోపాటు పెద్దాయన లేదా పెద్దావిడ కనుక ఉండినట్లయితే వారికి వస్తుందని చెప్తున్నారు. సో మైనర్కి కూడా వస్తుందని చెప్తున్నారనమాట. ఇలాంటి కేసులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో ముందు వీటిని వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత అసలు సిసలైన లబ్ధిదారుల యొక్క వివరాలను నో యువర్ స్టేటస్ నందు అప్డేట్ చేసుకోండి అని చెప్పి సో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. సో కాబట్టి ఎవరికి తొలగిస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో 2019 తర్వాత భూమి యాజమాన్య హక్కును పొందినటువంటి రైతులలో ఈ యొక్క ఈ యొక్క తప్పుడు వివరాలు అనేటివి ఉన్నాయని చెప్పి సమాచారం అయితే అందించిందండి ప్రభుత్వము. సో కాబట్టి ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులు 21కి సంబంధించిన నిధులు అనేటివి విడుదల కాకముందే ఈ వెరిఫికేషన్స్ అనేటివి కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే తెలియజేసిందనమాట. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటివి స్టార్ట్ చేయబోతున్నాయి. సో పీఎం కిసాన్ అనేది కొంతమందికే ఈ యొక్క నిలిపివేత అనేది జరగబోతుందని తెలుస్తుందనమాట 21వ విడతకు సంబంధించి. సో ఈ యొక్క నవంబర్ చివరిలోనే పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి విడుదలయ్యేందుకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అదే రోజున సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులను సో విడుదల చేసేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. సో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇప్పటికే సో చాలామంది రైతులు అయితే లబ్ధి అయితే పొందుతున్నారనమాట. కొంతమంది అన్నదాత సుఖీభవ అయితే పొందడం లేదండి. సో వారికి మనకు ఈ యొక్క సెకండ్ విడతలో అయితే ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే ఈ క్రాప్ నందు వారి యొక్క పంట యొక్క వివరాలను నమోదు చేసుకోలేదు, వారి పేర్లు అనేటివి మొదటి విడతలో అయితే రాలేదని చెప్పి సమాచారము. సో రైతులు ఎవరైతే మనకు ఈ యొక్క అక్టోబర్ 31వ తేదీ లోపల వారి యొక్క వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించిన నిధులు అనేటివి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల అవుతాయో అదే తేదీన అయితే విడుదల కానున్నట్లు సమాచారం అండి. సో ఇక్కడ మనకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే నో యువర్ స్టేటస్ నందు అప్డేట్ అవుతుందో అదే రోజున మనకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. సో ఈ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మనము. సెకండ్ విడత మనకు వస్తుందా లేదనేది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే అండి, సో ఈసారి కౌలు రైతులకు కూడా అవకాశం అనేది కల్పిస్తామని చెప్తున్నారనమాట. కౌలు రైతులకు మాత్రం ఒకేసారి మొదటి విడత రెండో విడతకు సంబంధించిన నిధులు అనేటివి విడుదల చేస్తామని చెప్పి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట. అయితే ఇలా చూసుకున్నట్లయితే సో యాక్చువల్గా పీఎం కిసాన్ అనేది
కౌలు రైతులకైతే రాదు కదా. సో ఇక్కడ మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము 5,000 రూపాయలైతే మొదటి విడత, రెండో విడతలో 5,000 రూపాయలు, ఇలా టోటల్‌గా 10,000 రూపాయలు కౌలు రైతులకైతే ఇవ్వబోతుంది. ఇక రిమైనింగ్ సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రము 7,000 రూపాయలైతే వస్తాయండి. ఒకటొచ్చేసి 2,000 రూపాయలొచ్చేసి పీఎం కిసాన్‌కి సంబంధించి అయితే వస్తాయి. 5,000 రూపాయలొచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుందనమాట. సో ఈ నెలాఖరులో డేట్స్ అనేటివి కన్ఫర్మ్ కావచ్చండి. సో ప్రస్తుతానికి పీఎం కిసాన్‌కి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయబోతున్నారనే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉందని కాబట్టి సో మీకు వివరంగా అయితే తెలియజేశాను. సో కాబట్టి రైతులు ఎవరైతే తప్పుడుగా ఇప్పటి వరకు పొందినటువంటి పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు ఇక మీదట పొందకపోవచ్చనమాట. సో మీ యొక్క ఐడీ మీద కంప్లెయింట్ గనుక రైజ్ అయినట్లయితే ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ కూడా త్వరలోనే అప్డేట్ అవుతాయన్నమాట. సో పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలన్నమాట. ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్‌లను విజిట్ చేయాలి, లేదా ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ద్వారా కూడా మీరు వేసుకోవచ్చు, లేదా ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ వస్తుందన్నమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసినట్లయితే మీరు ఓటీపీ కేవైసీ చేసుకోవచ్చనమాట. సో పీఎం కిసాన్ రావాలంటే ఈ పనులు ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలండి. అన్నదాత సుఖీభావ రావాలంటే ఈ పంట నందు లేదా ఈ క్రాప్ నందు మీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఏ పంట వేశారు ఏంటనే వివరాలను. సో కాబట్టి ఈ పనులన్నీ చేసి పెట్టుకోండి. సో త్వరలోనే అఫీషియల్‌గా డేట్ అనేది కన్ఫర్మ్ కావచ్చు. 21వ విడతకు సంబంధించిన నిధులకు సంబంధించి తప్పకుండా తెలియజేస్తానండి మీకు సమాచారము. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి, లేదా సో మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. రైతులకు సంబంధించి అదొక ముఖ్యమైన సమాచారంగా అయితే చెప్పొచ్చు. పీఎం కిసాన్‌కి సంబంధించి వెరిఫికేషన్ డ్రైవ్ అనేది జరగబోతుంది ఈ నెలలోనే అనే దానికి సంబంధించిన వివరాలతో. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.